హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో అందరికీ నమస్కారం. సో ఈరోజు వీడియో ఏంటంటే జీసీపీ సర్టిఫికేషన్ చేయడం కోసం నేను జీసీపీ సర్టిఫికేషన్ చేశాను. సో నేను జీసీపీ సర్టిఫికేషన్ చేసినప్పుడు అసలు ఎలాంటి బుక్స్ చదివాను అండ్ ఏ కాన్సెప్ట్స్ నేను ఫాలో అయ్యాను. సో ఆహ్, సో ఆ కాన్సెప్ట్స్ నాకు ఏ విధంగా యూజ్‌ఫుల్ అయినాయి అండ్ ఆహ్, జీసీపీ సర్టిఫికేషన్ ఎగ్జామ్‌లో కాన్సెప్ట్స్ ఏవేవి, ఎంత పర్సెంటేజెస్ అనేవి క్వెషన్స్ అనేవి మనకొచ్చాయి. ఈ డీటెయిల్స్ అన్నిటిని కూడా నేను ఈ ట్యుటోరియల్‌లో షేర్ చేయాలనుకుంటున్నాను. సో దట్ అట్‌లీస్ట్ ఎంతో కొంతమందికి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. సో నా ఎక్స్‌పీరియన్స్‌ని ఆహ్, హ్మ్, ఆహ్, నేను చదివిన కొంత నాలెడ్జ్‌ని అయితే నేను షేర్ చేయాలనుకుంటున్నాను. సో దట్ అది కొంతమందికైనా సరే యూజ్ అవుతుంది. ఆహ్, సో నా వల్ల అది బెనిఫిట్ అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో ముందుగా నేనైతే ఈ జీసీపీ సర్టిఫికేషన్ చేయడం కోసం ఒక బుక్‌నైతే కంప్లీట్‌గా ఫాలో అయ్యాను. సో ఆ బుక్‌లో నేను కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఫాలో అయ్యి వాటిని నేను నోట్ చేసుకొని నేను ప్రిపేర్ అయ్యాను. ఆ బుక్ నాకు చాలా హెల్ప్ అయింది. నేను మీకైతే స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో ఈ బుక్‌నైతే నేను ఫాలో అయ్యాను. ఆహ్, సో ఆహ్, గూగుల్ క్లౌడ్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ డేటా ఇంజినీర్ అని చెప్పేసి ఈ ఆథర్ డాన్ సులివన్ అనే ఆహ్, ఆథర్ యొక్క బుక్‌ని నేనైతే ఫాలో అయ్యాను. ఈ బుక్ అయితే నాకు చాలా హెల్ప్ అయింది. ఆహ్, హ్మ్. సో ఇందులో కాన్సెప్ట్స్ కూడా చాలా ఈజీగా మనకు అర్థమయ్యే విధంగా చాలా సింపుల్‌గా అయితే రాశారు. సో ఆ బుక్‌లో నేను కొన్ని కాన్సెప్ట్స్‌ని అయితే నేను ఫాలో అయ్యి నేను సక్సెస్‌ఫుల్‌గా జీసీపీ సర్టిఫికేషన్ అయితే పొందాను. జీసీపీ మీరు బోర్డ్ మీద కూడా చూడొచ్చు. జీసీపీ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ డేటా ఇంజినీర్ నేనైతే సక్సెస్‌ఫుల్‌గా సర్టిఫికేషన్ అయితే పొందాను. సో నా నాలెడ్జ్‌ని, నా ఎక్స్‌పీరియన్స్‌ని మీకైతే షేర్ చేయాలనుకుంటున్నాను. సో అందులో కొన్ని కాన్సెప్ట్స్ అయితే నేను నోట్ చేసుకున్నాను. సో ఈ కాన్సెప్ట్స్‌ని మాత్రమే బుక్‌ని చదివి తర్వాత కొంత అర్థం చేసుకొని ఆ కాన్సెప్ట్స్‌ని నేను ఈ రకంగా కొంత నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకొని నోట్స్‌ని నేను యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అయ్యాను. సో అది నాకు చాలా హెల్ప్ అయింది. సో మీరు బోర్డ్ మీద చూసినట్లయితే 15 కాన్సెప్ట్స్‌ని నేను పర్టిక్యులర్‌గా ఫాలో అయ్యాను ఈ బుక్‌లో. ముందుగా ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డేటా లైఫ్ సైకిల్ అంటే ఏంటి? సో, ఈ డేటా లైఫ్ సైకిల్‌లో మనకి ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంజెస్ట్, స్టోరు, ప్రాసెస్ అండ్ అనలైజ్, ఎక్స్‌ప్లోర్ అండ్ విజువలైజ్ ఇలాంటి ఫేజెస్ అనేవి కూడా ఈ డేటా లైఫ్ సైకిల్‌లో ఉంటాయి. మనం ఈ ట్యుటోరియల్ అనేది వన్ పార్ట్ కింద కాకుండా మల్టిపుల్ పార్ట్స్ కింద నేను అప్‌లోడ్ చేస్తాను. సో దట్ డీటెయిల్ అంటే అట్‌లీస్ట్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ అయితే నేను ఆహ్, చాప్టర్ వైస్ నేనైతే ప్రొవైడ్ చేస్తాను. సో మీకు గనుక నా జీసీపీ సర్టిఫికేషన్ చేయదలుచుకున్నట్లయితే మీరు ఈ ట్యుటోరియల్‌ని ఫాలో అవ్వండి. ఇన్ కేస్ ఎవరికైనా సరే జీసీపీ సర్టిఫికేషన్ అవసరం లేదనుకుంటే గనక వాళ్ళైతే ఈ ట్యుటోరియల్‌ని స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి స్ట్రక్చర్డ్ టైప్స్. మనకి డేటా యొక్క స్ట్రక్చర్స్ ఉంటాయి కదా! స్ట్రక్చర్స్ ఫర్ ఎగ్జాంపుల్ అన్‌స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, స్ట్రక్చర్డ్ టైప్స్ అనేవుంటాయి. సో, ఈ స్ట్రక్చర్ టైప్స్ కూడా ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో, ఆ స్ట్రక్చర్ టైప్స్ మీద కూడా మనకి క్వెషన్స్ అనేవి వస్తాయి. ఈ జీసీపీ సర్టిఫికేషన్ ఎగ్జామ్‌లో. సో, అదే విధంగా ఓఎల్‌టీపీ వెర్షన్ ఓఎల్‌టీపీ వర్సెస్ ఓఎల్‌ఈపీ అంటే ఏంటి? సో, ఈ దీనికి సంబంధించిన కొంత డీటెయిల్స్ అయితే నేను ఫాలో అయ్యాను. సో, దానికి సంబంధించిన క్వెషన్స్ కూడా నాకు సర్టిఫికేషన్ ఎగ్జామ్‌లో అయితే వచ్చాయి. సో, నేను వాటిని సక్సెస్‌ఫుల్‌గా ఆన్సర్ చేయగలిగాను. ఆహ్ సో, ఈ ఈ ఓఎల్ ఓఎల్‌టీపీలో స్లైసింగ్ అండ్ డైసింగ్ అంటే ఏంటి? ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో, అది మీకు నేను డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్‌లో కూడా నేను కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాను. అంటే బల్కీ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వదలుచుకోలేదు. సో, బల్కీ ఇన్ఫర్మేషన్ అనేది అంత అంటే కంప్లీట్ బుక్ అయితే నేను చదవమని చెప్పను. సో, కొన్ని కాన్సెప్ట్స్ అయితే నేను పర్టిక్యులర్‌గా ఫాలో అయ్యాను. సో, ఆ ఫాలో అయ్యింది నాకైతే నేనైతే సక్సెస్ అయ్యాను. సో, అది మీకు కూడా యూజ్ అవుతుందని నేనైతే భావిస్తున్నాను. సిమిలర్‌గా నేను ఈ ఇన్ఫర్మేషన్ నేను ఆఫ్‌లైన్‌లో కొంతమందికైతే షేర్ చేశాను. వాళ్ళు కూడా సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళ సర్టిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో, ఇది ఈ రకంగా యూట్యూబ్‌లో షేర్ చేస్తే ఎంతో కొంత ఎక్కువ మందికి రీచ్ అవుతుందని చెప్పేసి నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తున్నాను. సో, అది మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అదే విధంగా నోసీక్వెల్ అంటే ఏంటి?
వాటి టైప్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు నోసీక్వెల్ అంటే ఔట్ సైడ్ హెచ్‌బేస్ అని ఉంటుంది. కెసాండ్రా ఉంటుంది. అదేవిధంగా మాంగోడీబీ అని ఉంటుంది. ఆహ్, అదేవిధంగా మనకిక్కడ ఆహ్, గూగుల్ క్లౌడ్‌లో ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి. అందులో కీ వాల్యూ డేటాబేస్ ఉంటుంది. అదేవిధంగా డాక్యుమెంట్ డేటాబేస్ అంటే ఏంటి? వైడ్ కాలమ్ డేటాబేస్ అంటే ఏంటి? గ్రాఫ్ డేటాబేస్ అంటే ఏంటి? వీటిలో టైప్స్ ఉంటాయన్నమాట. ఆహ్, ఓకే. సో, ఈ టైప్స్ అన్నిటిని కూడా నేను కొంచెం డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇదైతే ఈ నోసీక్వెల్ కాన్సెప్ట్ అయితే చాలా ఇంపార్టెంటు. సో, ఇందు మీద అయితే నాకు ఎక్కువ పర్సెంటేజ్ క్వెషన్స్ అనేవి నాకు సర్టిఫికేషన్ ఎగ్జామ్‌లో అయితే ఆహ్, వచ్ రావడం జరిగింది. సో, వీటి మీద కూడా నేను సక్సెస్‌ఫుల్‌గా ఆన్సర్ చేయగలిగాను. అదేవిధంగా క్లౌడ్ ఎస్‌క్యూఎల్ అంటే ఏంటి? ఆహ్, ఈ క్లౌడ్ ఎస్‌క్యూఎల్ అంటే ఏంటి? ఈ క్లౌడ్ ఎస్‌క్యూఎల్ అనేది అదేవిధంగా క్లౌడ్ ఎస్‌క్యూఎల్ అనేది లిమిటెడ్ స్కేలింగా, అన్‌లిమిటెడ్ స్కేలింగా, రీజనలా లేదంటే గ్లోబలా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అదేవిధంగా క్లౌడ్ ఎస్‌క్యూఎల్ ప్రాక్సీ అంటే ఏంటి? ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అదేవిధంగా క్లౌడ్ ఎస్‌క్యూఎల్‌లో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి రీడ్ రిప్లికాస్ అని ఉంటాయి. రీడ్ రిప్లికాస్ గురించి ఇన్ఫర్మేషన్ నేనైతే కొంత ఫాలో అయ్యాను. సో, ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఈ ట్యుటోరియల్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను. సో, అదే విధంగా క్లౌడ్ ఫైర్ స్టోర్ అంటే ఏంటి? ఆహ్, క్లౌడ్ ఫైర్ స్టోర్ అసలు క్లౌడ్ ఫైర్ స్టోర్ అంటే ఏంటి? అదేవిధంగా ఈ క్లౌడ్ ఫైర్ స్టోర్‌లో ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ అనేది ఎలా చేస్తారు? వాటి ఫైల్ టైప్స్ అనేవి ఎలా ఉంటాయి? ఇలాంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు ఆహ్, కమింగ్ చాప్టర్స్‌లో అయితే మీకు నేను డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో, ఒక్క వీడియోలో అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేయడం అనేది కష్టం. యాక్చువల్‌గా నాకు స్లైడ్స్‌లో పెట్టి మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఒక సమ్ మెటీరియల్ కింద ఇచ్చేయొచ్చు. బట్ నాకు బోర్డ్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఎందుకో కొంచెం డీటెయిల్‌గా ఇవ్వచ్చు అనేది నాకు ఇంట్రెస్టు. సో దట్ మీకు ఇంకా డెప్త్‌గా అర్థమవుతుందని అది నేను భావిస్తున్నాను. సో, అందుకే నేను బోర్డ్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అని చెప్పేసి ఈ ఈ ట్యుటోరియల్‌ని మల్టిపుల్ చాప్టర్స్ కింద మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే. అదే విధంగా క్లౌడ్ స్పానర్ అంటే ఏంటి? ఈ క్లౌడ్ స్పానర్ దాని యొక్క యూజెస్ ఏంటి? అసలు ఈ క్లౌడ్ స్పానర్ అనేది రీజనలా? మల్టీ రీజనలా? అసలు ఈ క్లౌడ్ స్పానర్‌లో క్లౌడ్ డేటా ఫ్లో అనేది ఎలా వస్తుంది? ఈ ఈ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ క్ల ఈ ఈ ఈ కమింగ్ చాప్టర్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. సిమిలర్‌గా బిగ్ క్వెరీ అంటే ఏంటి? ఈ బిగ్ క్వెరీ అసలు రియల్ టైమ్‌లో ఎలా యూజ్ చేస్తాం? జనరల్‌గా ఇది హైవ్‌కిని, బిగ్ క్వెరీకి అదే విధంగా అసలు కంప్లీట్‌గా బిగ్ క్వెరీలో అనలిటిక్స్ ఎలా రన్ చేస్తాం? అసలు మైగ్రేషన్ ఎలా చేస్తాం? నేను రియల్ టైమ్‌లో వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. అసలు ఈ గూగుల్ క్లౌడ్‌లో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తాము? అసలు బిగ్ క్వెరీని ఎలా యూజ్ చేసుకుంటాము? ఆహ్, ఈ బిగ్ క్వెరీలో అనలిటిక్స్ ఎలా రన్ చేసుకుంటాం? టేబుల్స్‌ని అదే విధంగా వ్యూస్‌ని అదే విధంగా మనకి పర్టిక్యులర్ ప్రాజెక్ట్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఇలాంటి కాన్సెప్ట్స్ అంటే మళ్ళీ డేటా సెట్ ఆథరైజేషన్స్ అంటే ఏంటి? టేబుల్స్ వైస్ ఆథరైజేషన్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి? మన యాక్సెస్ ప్రివిలేజెస్ ఎలా ఇవ్వాలి? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. అదేవిధంగా క్లౌడ్ బిగ్ టేబుల్ అంటే ఏంటి? ఈ క్లౌడ్ బిగ్ టేబుల్ యొక్క యూజెస్ ఏంటి? ఈ క్లౌడ్ బిగ్ టేబుల్ ఎక్కడ యూజ్ చేయాలి? పర్టిక్యులర్‌గా ఏ సినారియోస్‌లో మనం క్లౌడ్ బిగ్ టేబుల్‌ని యూజ్ చేయాలి? అదేవిధంగా ఏ సినారియోస్‌లో మనం ఈ బిగ్ క్వెరీని యూజ్ చేయాలి? అదే విధంగా ఏ సినారియోలో డిఫరెంట్ డిఫరెంట్ ఆహ్, టా క్లౌడ్ ఫైర్ స్టోర్ యూజ్ చేయాలా? లేదంటే క్లౌడ్ స్పానర్ యూజ్ చేయాలా? లేదంటే నోసీక్వెల్ డేటాబేసెస్ యూజ్ చేయాలా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకైతే షేర్ చేస్తాను. అదేవిధంగా క్లౌడ్ మెమరీ స్టోర్ అంటే ఏంటి? సిమిలర్‌గా క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏంటి? క్లౌడ్ స్టోరేజ్‌లో ఎలా డేటాని ఎలా స్టోర్ చేస్తాము? ఫైల్స్ వైస్ ఎలా స్టోర్ చేస్తాం? ఇది క్లౌడ్ ఫంక్షన్స్ అనేది కూడా ఉంటుంది. ఆహ్, ఇది ఈవెంట్ బేస్డ్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా. అంటే సర్వర్‌లెస్ ఫంక్షన్స్. ఆహ్, ఈ ఈ సర్వర్‌లెస్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఆహ్, ఈ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక పైథాన్ కోడ్ గాని, స్పార్క్ కోడ్ గాని లేదంటే సమ్ స్క్రిప్ట్స్ గాని రాసినప్పుడు మనకి జనరల్‌గా ఆ స్క్రిప్ట్స్‌నన్నిటిని కూడా ఒక ఎడ్జ్ నోట్‌లో పెట్టుకొని వాటి మీద ఒక సర్వర్‌లో రన్ జేసుకోవాలి. ఒకవేళ సర్వర్ లేకపోతే మనం సర్వర్ గాని ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం బిగ్ డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఓజీ సర్వర్ గాని, ఎయిర్‌ఫ్లో గాని ఇలాంటివన్నీ కూడా మనకు కావాలి. కానీ క్లౌడ్ ఫంక్షన్స్ యూజ్ చేసుకుంటే డైరెక్ట్‌గా వితౌట్ ఎనీ సర్వర్ మనం ఆహ్
ఏదైతే ఫంక్షనాలిటీని మనం ఇంప్లిమెంట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ స్టోరేజ్ దీంట్లో బకెట్స్ ఉంటాయి. క్లౌడ్ స్టోరేజ్ బకెట్‌లో ఒక ఫైల్ మనం ప్లేస్ చేసి, ఆ ఫైల్‌ని మనం ఒక పైథాన్ స్క్రిప్ట్‌తో గాని లేదంటే ఆహ్, డిఫరెంట్ షెల్ స్క్రిప్ట్స్‌తో గాని మనం రీడ్ చేయాలనుకున్నప్పుడు ఆహ్, ఈ క్లౌడ్ ఫంక్షన్స్ అనేవి ఈవెంట్ ట్రిగ్గర్డ్ అనమాట. మనం ఎప్పుడైతే మనం ఈ బకెట్‌లో ఒక ఫైల్‌ని పెడతామో ఆటోమేటిక్‌గా ఈ స్క్రిప్ట్ అనేది క్లౌడ్ ఫంక్షన్ అనేది ట్రిగ్గర్ అయ్యేలా మనం ఆహ్, ఈ సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. ఎనేబుల్ చేసుకోవచ్చు. సో దట్ ఇమ్మీడియేట్‌గా ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. అండ్ మనం ఫంక్షనాలిటీ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా మనకి చూసినట్లయితే డేటా పైప్‌లైన్స్ అంటే ఏంటి? డేటా పైప్‌లైన్ స్టేజెస్ అంటే ఏంటి? ఆహ్, సో, ఆ డేటా పైప్‌లైన్స్ స్టేజెస్ అంటే ఏంటి? జనరల్‌గా అదే విధంగా మనకు డేటా పైప్‌లైన్స్ టైప్స్ ఏంటి? ఆహ్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆహ్, మీకు నేను షేర్ చేస్తాను. అంటే సైక్లికా లేదంటే ఆహ్, ఆహ్, డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా దీంట్లో ఉంటాయి. డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. అదే విధంగా పైప్‌లైన్ టైప్స్ ఎలాంటి పైప్‌లైన్ టైప్స్ ఉంటాయి మనకి. ఆహ్, ఆ టైప్స్‌ని కూడా మీకు నేను షేర్ చేస్తాను. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఓకే. సో, ఇందులో ఉన్న శాంపిల్ క్వెషన్స్‌లో చాలా వరకు నాకు యూజ్ అయ్యాయి. నేను ఈ ఈ అంటే శాంపిల్ పేపర్స్‌కి ఈ బుక్ అండ్ కొన్నైతే ఎక్స్‌టర్నల్ సైట్స్‌ని నేను ఫాలో అయ్యాను. ఓన్లీ 2, 3 ఎక్స్‌టర్నల్ సైట్స్ మాత్రమే నేను ఫాలో అయ్యాను. బట్ మోస్ట్ ఆఫ్ ది అంటే 75% క్వెషన్స్ అయితే ఈ ఈ బుక్‌లో ఉన్న శాంపిల్ పేపర్స్ నుంచే నాకు ఆహ్, సర్టిఫికేషన్ ఎగ్జామ్‌లో అయితే వచ్చాయి. అంటే ఇవే క్వెషన్స్ అని కాదు. ఇలాంటి టైప్స్ అంటే మనం ఏవైతే కాన్సెప్ట్స్‌ని ఫాలో అయ్యామో ఈ శాంపిల్ పేపర్స్‌లో ఉన్న క్వెషన్స్‌ని బట్టి ఆహ్, నేను ఈ కాన్సెప్ట్స్‌ని ఫాలో అయ్యాను. సో దట్ ఈ కాన్సెప్ట్స్ నుంచే నాకు 75% క్వెషన్స్ అనేవి నాకు సర్టిఫికేషన్ ఎగ్జామ్‌లో అయితే వచ్చాయి. మిగతా 25% అంతా కూడా నేను వేరే డిఫరెంట్ ఎక్స్‌టర్నల్ సైట్స్ నుంచి నేను ఫాలో అయ్యాను. సో, ఆ ఎక్స్‌టర్నల్ సైట్స్ కూడా మీకు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పింగ్ చేస్తాను. ఇన్‌కేస్ ఎవరన్నా నాకు మెసేజ్ చేస్తే గనక. ఆహ్, సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈరోజు వీడియో ఏంటంటే జస్ట్ నేను కాన్సెప్ట్స్ వరకు మీకు నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా కమింగ్ వీడియోస్‌లో నేను ఒక్కొక్క ఆహ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటా లైఫ్ సైకిల్ గురించి, డేటా స్ట్రక్చర్ టైప్స్ అంటే ఏంటివి, ఒక్కొక్క దాని గురించి నేను కొంచెం సమ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నేను షేర్ చేస్తాను. సో దట్ మీకు అది యూజ్ అవుతుంది. సో, నా వీడియోతో పాటు మీరు ఆ బుక్‌ని గాని లేదంటే వేరే ఏమన్నా మీకు నచ్చిన బ్లాగ్స్‌ని గాని ఫాలో అయితే మీకు అది ఎంతో కొంత బెనిఫిట్ ఐ మీన్ యూజ్ అవుతుంది. మీ సర్టిఫికేషన్ ఎగ్జామ్‌కైతే నా నా వల్ల ఎంతో కొంత యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ నా ఛానెల్‌లో ఏమన్నా ఇన్ఫర్మేషన్ మీకు గాని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.